వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జగన్ బయలుదేరాడంటే శవాలు బయలుదేరినట్టే. బెట్టింగులు కాసి ఆ అప్పులు తీర్చలేక చనిపోయిన వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి సచ్చినవాడి కుటుంబాన్ని పరామర్శించడం ఏమో కానీ దారిలోనే 2 ప్రాణాలు తీసుకొని బయలుదేరాడు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో మరొక అపశృతి చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందగా ఇప్పుడు మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద ఆ పార్టీకి చెందిన కార్యకర్త సొమ్మచిల్లి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సత్తెనపల్లికి చెందిన జయవర్ధన్ రెడ్డిగా గుర్తించారు. జయవర్ధన్ రెడ్డి సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే క్లాక్ టవర్ వద్ద జగన్ రెడ్డి రాకతో ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న జయవర్ధన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. జగన్ కాన్వాయ్ వెళ్ళిపోయాక వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గుర్తించి తోటి కార్యకర్తలు అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. కాగా ఈరోజు ఉదయం ఏట్కూరులో సింగయ్య అనే వృద్ధుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సత్తెనపల్లి మండలం రెంటపాలకు భారీ కాన్వాయ్తో జగన్ బయలుదేరగా ఏటూరుకు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడు సింగయ్యను జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందాడు. అయితే వృద్ధుడిని ఢీకొన్న తర్వాత కూడా జగన్ వైసీపీ నేతలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడంపై సర్వత్రా విమర్శలు ఎల్లువెత్తుతున్నాయి. నిజంగా ఇది ఎంత బాధాకరం అంటే అతని కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయినాక కూడా కనీసం దాన్ని పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం అంటే నిజంగా ఎంత దారుణం అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి. ఎవరికి ఎక్కడ ఏదైనా గుద్దుకొని ఎవడెక్కడైనా పడిపోయినా ఎక్కడైనా చావని మాకు సంబంధం లేదు. ఇది వైసీపీ వాళ్ళ రాజకీయం, లేదంటే వైసీపీ వాళ్ళ నిర్వాహకం ఇలా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది మంది వాహనాలతో బల ప్రదర్శన చేస్తూ జగన్ రెంటపాల వస్తుండగా ఇప్పటికే 2 వ్యక్తులు మరణించారు. జగన్ తాడపల్లి నుంచి సత్తెనపల్లి చేరుకొని రెంటపాలకి వెళ్ళకముందే 2 చనిపోయినట్టు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు ఎక్కువవుతున్నాయి. జగన్ పర్యటనలో 100 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ వందలాది వాహనాలతో ఏలాది మంది కార్యకర్తలతో తరలివచ్చి సావులకు కారణమవడంపైన సత్తెనపల్లితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ప్రజలు జగన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది 100 మందికి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు, అంతకు ఎక్కువ పర్మిషన్ లేదు అని చెప్పినాక కూడా వందలాది వెహికల్తోని వేలాది కార్యకర్తలతోని వచ్చి 2 సావుకు కారణమయ్యావు. సచ్చినోడిని పరామర్శించడం ఏమో కానీ ఇక్కడ 2 ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఈ 2 ప్రాణాలు తీసుకున్నావు అంటే శివరాజకీయాలు చేస్తున్నావు. అంటే అక్కడ శవాలు ఉండగా కూడా నీ పని నువ్వు చేస్తూ వెళ్ళిపోయావు పట్టించుకోకుండా. నీకు ఏదైతే నువ్వు వచ్చావని చెప్పి వచ్చినా నీ కార్యకర్త చనిపోయాడు. ఏదైతే రోడ్డు మీద ఒక వృద్ధుడు నడుచుకుంటూ పోతుండో అతను చనిపోయాడు. ఏం లాభం? ఒక మనిషి చనిపోయిన వాడిని పరామర్శించడానికి కానీ వెళ్ళి 2 ప్రాణాలు కోల్పోయాడు నీ వల్ల, నీ కాన్వాయ్ వల్ల. కానీ అక్కడ అంబటి రాంబాబు పోలీసుల మీద తెగరెచ్చిపోతున్నాడు. బారిగడ్డ తీసి ఇసిరేస్తుండు, అది చేసిండు. ఒక ఈది రౌడీవా నువ్వు? ఒక రాజకీయ నాయకుడువా అంబటి రాంబాబు, మిస్టర్ సమరాల రాంబాబు? గవర్నమెంట్ చట్టాలంటే అసలు మీకు ఏమాత్రం రెస్పెక్ట్ లేదా? ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యులు? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? రెస్పాన్సిబిలిటీ ఉందా ఏమన్నా? మనసులా బిహేవ్ చేయండి కొంచెం. చనిపోయిన కాడికి కూడా వందలాది వెహికల్తో వెళ్ళాలా? లక్షలాది కార్యకర్తతో వెళ్ళాలా? అవసరమా? ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఈ కుటుంబాల్లో ఎలుగు లేకుండా చేశావు. దీన్ని చాలా సీరియస్ తీసుకొని పోలీసులు కేసులు పెట్టాలి, లోపడేయాలి, ఒక్కోని తీసి లోపల బొక్కలేయాలి ఒక్కోని. ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఎవరైతే చనిపోయారో 2 నిజంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. కానీ అక్కడ ఎవరైతే ఆ కార్యకర్త చనిపోయారో అది ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి పాపం. చూడండి పాపం.
ఎవరి కోసం వచ్చినట్టు? ఎవరి కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు చెప్పండి? ఎవ్వరు నిజంగా అనుకుంటాం కానీ మనం ఆయనతో తిరిగితే ఈయనతో తిరిగితే మనకి ఏదో వస్తుంది అని అనుకుంటాం కానీ ఏదీ రాదు. లాస్ట్కి నష్టపోయేది మనమే. అది తెలుసుకోండి, కార్యకర్తలు తెలుసుకోండి. ఓ మంచి పనికి వెళ్ళినప్పుడు మంచి చేసుకుందాం. అక్కడ పర్మిషన్ లేని దానికి 100 మందికి పర్మిషన్ ఉన్న దానికి 1000 మంది వెళ్ళి వందలాది వెహికల్ వెళ్ళి 2 ప్రాణాలు కోల్పోయాయి పాపం. ఎంత దారుణం ఈ ఘటన. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి. మీరు కూడా కొన్ని మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. చూద్దాం మరి. పోలీసులు దీనిపై ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిపై గిట్ట ఈ వైసీపీ వాళ్ళ మీద కేసులు బుక్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. పోలీసులతో కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు వైసీపీ నాయకులు, అంబటి రాంబాబు కానీ ఎవరైనా సరే. చూద్దాం మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు.